ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ దారి నీది, మా దారి మాది. ఇంకొకసారి మా అమ్మ కోసం వచ్చినా, మా అమ్మ నాకు దూరం చెయ్యాలని చూసినా ప్రాణాలతో వదిలిపెట్టను. అమ్మా, మనిషి విలువ తెలియని ఇలాంటి మనిషితో నీకు మాటలేంటమ్మా? పదమ్మా. గగన్, ఎరా నీ జీవితాంతం నన్ను ఇలా ద్వేషిస్తూనే బతికేస్తావా? నా బాధని ప్రేమని అర్థం చేసుకోవా? అర్థం చేసుకోవడానికి నువ్వెవరు అసలు? ఎవరి భర్తనో అర్థం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఒకరి తండ్రిని ప్రేమించాల్సిన అవసరం అంతకంటే నాకు లేదు. ఎందుకురా? ఎందుకు ఎందుకు నేనంటే అంత కోపం? మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళిపోయాననేగా. నేను వెళ్ళింది నా కోసం కాదురా, మీకోసం, మిమ్మల్ని బతికించుకోవడం కోసం. ప్రాణంగా చూసుకునే భార్య బిడ్డల్ని వదిలేసి ఎందుకు వెళ్ళాడు? అసలు మా నాన్న అలా వెళ్తాడా అని ఒక్కసారైనా ఆలోచించావా? మీ అమ్మ నేనెంత ప్రేమగా చూసుకున్నాను, నిన్నెంత అపురూపంగా పెంచుకున్నాను. అలాంటిది హఠాత్తుగా నేను మీ జీవితాల్లోంచి ఎందుకు వెళ్ళిపోయాను? కనీసం ఒక్కసారైనా నా వైపు నుంచి ఆలోచించావా? మీరు దూరం అయిపోయినా, ఆ ఊరొదిలి వెళ్ళిపోయినా, మీరు కనిపించేంత వరకు నేనెంతగా వెతికానో తెలుసా? నా భార్య పిల్లలు ఏమైపోయారో, ఎక్కడున్నారో అని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసా? అవే నీకు తెలీదు. నీకు తెలిసిందల్లా ఒక్కటే, నన్ను ద్వేషించడం, వేలెత్తి చూపించడం, హీనంగా చూడటం. ఇంకా ఎంతకాలం రా? నేను నీకు కనిపిస్తే చాలు మమ్మల్ని వదిలేసావంటావు. అలా వదిలేసి వెళ్ళడానికి నేను ఎంతగా బాధపడ్డాను నాకు మాత్రమే తెలుసురా, నాకు మాత్రమే తెలుసు. అసలేం జరిగిందో, ఎందుకు మీరాని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఒక్కసారైనా అడిగారా? అడగలేదు, అడగరు కూడా. ఎందుకంటే నన్ను నిందించడానికి మీకు కారణం కావాలి. మీరు అడగకపోయినా చెప్పకపోవడం నాది తప్పు. చెప్తాను, ఏ పరిస్థితుల్లో మీరాని పెళ్లి చేసుకున్నానో ఇప్పుడు చెప్తాను. కనీసం అప్పుడైనా నన్ను మీరు అర్థం చేసుకుంటారేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.